అది 2021 నార్త్ కొరియాకు చెందిన ఒక పెద్ద స్టేడియంలో 10,000 మంది చూస్తూ ఉండగా ఓ 17 సంవత్సరాల పిల్లాడిని వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకొచ్చారు. ఆ పిల్లాడి అమ్మ స్టేడియంలో కూర్చొని ఏడుస్తూ ఉంది. అప్పుడు ముగ్గురు నార్త్ కొరియా యొక్క సైనికులు ఆ వీల్ చైర్లో కూర్చున్న పిల్లాడిపై మిషన్ గన్స్తో 9 రౌండ్లు షూట్ చేశారు. ఆ పిల్లాడు రక్తపు మడుగుల్లో అక్కడికక్కడి తన ప్రాణాలు వదిలేశాడు. కాసేపు ఆ స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. అయితే కొద్దిసేపటికే ఆ స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరు గట్టిగట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతున్నారు. అందులో ఆ పిల్లాడి యొక్క అమ్మ కూడా ఉన్నారు. ఆమె ఏడుస్తూ కూడా గట్టిగట్టిగా చప్పట్లు కొడుతూ ఉంది. నిజానికి అసలు ఆ కుర్రాడు చేసిన తప్పేంటో తెలుసా? సౌత్ కొరియా యొక్క K-pop మ్యూజిక్ వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. వెల్కమ్ టు నార్త్ కొరియా. దాదాపుగా 2,60,00,000 మంది నివసిస్తున్న ఈ నార్త్ కొరియాలో మరణశిక్ష పడ్డం అనేది చాలా కామన్. నార్త్ కొరియా రష్యా, చైనా మరియు సౌత్ కొరియా దేశాలతో తన సరిహద్దులను పంచుకుంటుంది. అయితే ఈ సరిహద్దుల గుండా నార్త్ కొరియా ప్రజలు రష్యా, చైనా మరియు సౌత్ కొరియా దేశాలకు పారిపోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 2017లో 24 సంవత్సరాల వయసు కలిగిన నార్త్ కొరియాకు చెందిన మహిళ ఈ సరిహద్దుల గుండా నార్త్ కొరియా నుండి తప్పించుకోవడానికి చైనా దేశం యొక్క సరిహద్దు వరకు తన బిడ్డతో కలిసి చేరుకుంది. నరకం లాంటి నార్త్ కొరియాను వదిలేసి తన బిడ్డతో కలిసి ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లి స్వేచ్ఛగా బ్రతకాలి అనుకుంది. కానీ తన సంతోషం కొన్ని క్షణాల్లోనే కనుమరుగైపోయింది. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే అక్రమంగా చైనా యొక్క బార్డర్ దాటి చైనా దేశంలో ప్రవేశించిందో అక్కడున్న అధికారులు ఆమెను తిరిగి తన దేశమైన నార్త్ కొరియాకు పంపించేశారు. ఆమె అలా పారిపోయినందుకు నార్త్ కొరియా అధికారులు ఆమెను చిత్రహింస పెట్టి చివరికి చంపేశారు. ఈ దేశానికి ఇతర దేశాలతో ఎటువంటి సంబంధాలు లేకుండా పూర్తిగా ఐసోలేటెడ్గా ఉండటం కారణంగా ఈ దేశానికి చెందిన ఎటువంటి వార్త అయినా బయటకు రావడం చాలా కష్టం. ఎలాగోలా బయటికి వచ్చిన వార్తలు కూడా వినడానికి చాలా భయానకంగా ఉంటాయి. రీసెంట్గా నార్త్ కొరియాకి చెందిన ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 200 మంది టీనేజర్స్ను చంపించింది నార్త్ కొరియా ప్రభుత్వం. కారణమేంటో తెలుసా? వారు సౌత్ కొరియాకి చెందిన K-pop మ్యూజిక్ వినడం మరియు ఫారెన్ మూవీస్ చూడడం. ఎందుకంటే ఇక్కడి సుప్రీం లీడర్ అయిన కిమ్ జాంగ్ ఉన్ K-pop మ్యూజిక్ వినడం లేదా మూవీస్ చూడడం వల్ల తమ దేశ సంస్కృతి దెబ్బతింటుంది అని బలంగా నమ్ముతూ ఉంటాడు. నార్త్ కొరియా నుండి తప్పించుకున్న ఓసే హాయక్ అనే ఓ డిటెక్టివ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నార్త్ కొరియాలో నేరస్తులను చంపిన తర్వాత వారి బాడీలను స్టేడియం లేదా ప్రజలు ఎక్కువగా ఉండే మార్కెట్ వంటి ప్రదేశాలలో వేలాడదీస్తూ ఉంటారని చెప్పాడు. ఎందుకంటే అది చూసిన జనం భయంతో ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని అలా చేస్తూ ఉంటారంట. ఇంతటి క్రూరమైన దేశంలో నివసిస్తున్నా కూడా అక్కడి టీవీలు మరియు రేడియోలలో తాము ఈ ప్రపంచంలోనే గొప్ప దేశంలో నివసిస్తున్నామని ప్రజలకు 24 గంటలు ప్రోపగండా ప్రచారం చేస్తూ ఉంటారు. నార్త్ కొరియాలో వారి సుప్రీం లీడర్స్ను దేవుళ్లలాగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ వారి లీడర్స్ని మాత్రమే కాదు, ఆ లీడర్స్ యొక్క ఫోటోలను కూడా గౌరవించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2020లో ఆన్సాంగ్ టౌన్లో ఓ మహిళ ఇంటికి నిప్పంటుకుంది. ఆ మహిళ ఎలాగోలా తన పిల్లలతో ఆ మంటల్లో నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడి న్యూస్ ఛానల్స్లో ఈ మహిళకు వ్యతిరేకంగా ప్రోపగండా మొదలైంది. ఆమెను శిక్షించాలంటూ ఎంతోమంది డిమాండ్ కూడా చేశారు. అసలు ఆ మహిళ చేసిన తప్పేంటి? ఆమె చేసిన తప్పేంటో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఆమె ఆ మంటల్లో చిక్కుకున్న తన పిల్లలను రక్షించుకుంది. కానీ అదే ఇంట్లో ఉన్న వారి సుప్రీం లీడర్స్ యొక్క ఫోటోలను బయటకు తీసుకురాకపోవడమే ఆమె చేసిన అతిపెద్ద తప్పు. నిజంగా షాకింగ్ కదా. అయితే ఆమె ఇంటి పక్కనే ఉన్న ఓ రైతు ఆ మంటల్లో నుండి ప్రాణాలకు తెగించి వారి సుప్రీం లీడర్స్ ఫోటోలను బయటకు తీసుకువచ్చాడు. దాంతో అక్కడి మీడియా మొత్తం అతన్ని ఓ సూపర్ హీరోలాగా ఆకాశానికి ఎత్తేసింది. చైల్డ్హుడ్ లైఫ్ ఇన్ నార్త్ కొరియా. యునెస్కో ప్రకారం నార్త్ కొరియా యొక్క అక్షరాస్యత లేదా లిటరసీ రేట్ 100% అంట. అంటే ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరూ చదువుకున్నవారే. అంతేకాదు నార్త్ కొరియాలో ఎడ్యుకేషన్ ఖర్చు మొత్తం ఇక్కడి గవర్నమెంటే భరిస్తుంది. ఎందుకంటే ఇది నార్త్ కొరియాకు ముఖ్యంగా అక్కడి నాయకులకు చాలా అవసరం. ఇక్కడ పిల్లలు చిన్నప్పటి నుండి పెద్దవారయ్యే వరకు వారిని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. వీరికి నార్త్ కొరియా యొక్క ఫేక్ హిస్టరీ బోధిస్తూ ఉంటారు. వారి సుప్రీం లీడర్స్ దేవులతో సమానమని, వారు ఎలా సౌత్ కొరియా, జపాన్ మరియు అమెరికా వంటి అత్యాచార దేశాల నుండి నార్త్ కొరియాను కాపాడారో చిన్నప్పటి నుండి పిల్లలకు చెప్తూ ఉంటారు. అది సైన్స్ అయినా మ్యాథమెటిక్స్ అయినా ప్రతి సబ్జెక్ట్లో వారి సుప్రీం లీడర్స్ను దేవుడిలాగా పొగడడం తప్పనిసరి. యూనివర్సిటీస్లో సైంటిఫిక్ స్టడీస్ చేసే స్టూడెంట్స్ మరియు సైంటిస్టులకు కూడా వారి ఆర్టికల్స్లో మహానేత అయిన కిమ్ జాంగ్ ఉన్ నాకిది నేర్పించారు అనే ఇలాంటి కోట్స్ను యాడ్ చేయడం తప్పనిసరి. 17 సంవత్సరాలు ఇలా బ్రెయిన్ వాష్ చేయబడిన తర్వాత నార్త్ కొరియాలో ప్రతి స్టూడెంట్ తప్పకుండా ఆర్మీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడున్న అమ్మాయిలు 23 సంవత్సరాల వయసులోనే ఆర్మీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా జాయిన్ అయిన అమ్మాయిలలో కొంతమందిని సెలెక్ట్ చేసి స్పెషల్ స్క్వాడ్కి పంపిస్తారు. నార్త్ కొరియా భాషలో ఈ స్క్వాడ్ను కిపుంజో అని, ఇంగ్లీష్లో ప్లెజర్ స్క్వాడ్ అంటారు. పేరును బట్టి మీకు ఇప్పటికే వీరు చేసే పనేంటో అర్థమైపోయి ఉండాలి. వీరు నార్త్ కొరియాలో ఉన్న అధికారులను, నాయకులను మరియు ముఖ్యంగా కిమ్ను సంతోషపెట్టడం కోసం స్పెషల్ స్క్వాడ్గా పనిచేయాల్సి ఉంటుంది. నార్త్ కొరియాలో ఈ మిలిటరీ సర్వీసెస్ నుండి ఎవ్వరు తప్పించుకోలేరు. మీరు స్టడీస్లో జీనియస్ అయితే లేదా ఏదైనా స్పెషల్ ర్యాంక్ ఆఫీసర్ లేదా లీడర్ యొక్క కుటుంబంలో పుట్టినవారైతేనే మిలిటరీ సర్వీసెస్ నుండి తప్పించుకోగలరు. డైలీ వర్క్ లైఫ్ ఆఫ్ నార్త్ కొరియన్స్.
నార్త్ కొరియా యొక్క ఒక విషయం చాలా వింతగా ఉంటుంది. ఇక్కడి ఆడవారు మగవారి కంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. ఇంత సంపాదన ఆడవారు ఎలా సంపాదిస్తూ ఉంటారో మన దగ్గర సరైన ఆధారాలు లేవు. కానీ ఎక్కువగా వీరు చేసే పనులన్నీ కూడా ఇల్లీగల్, అంటే చట్ట వ్యతిరేకమైనవి ఉంటాయి. ఇక్కడ మగవారికి మంచి జాబ్స్ అంటే మిలిటరీలో పర్మనెంట్ ఆర్మీ సోల్జర్ అవ్వడం లేదా ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన అధికారి అవ్వడం. మరియు వారి జీతం నెలకి $3 నుంచి $4. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ పెద్ద పెద్ద గవర్నమెంట్ పోస్టుల్లో పనిచేసే వారికి నెలకు $3 నుంచి $4 మాత్రం ఇస్తారు. అంటే మన కరెన్సీ ప్రకారం 200 నుంచి 300 రూపాయలు మాత్రమే. నార్త్ కొరియాలో 1 కిలో బియ్యం ధర 200 నుంచి 300 రూపాయలు. అంటే వీళ్ళు నెల మొత్తం కష్టపడి పనిచేసినా కూడా కేజీ బియ్యం కొనలేని పరిస్థితి. ఇంకా ఫ్యాక్టరీస్లో మరియు వ్యవసాయం చేసేవారి పరిస్థితి అయితే ఇంకా దారుణమని చెప్పక తప్పదు. వీళ్ళు నెల మొత్తం కష్టపడి పనిచేసినా కేవలం $1-2 మాత్రమే సంపాదిస్తూ ఉంటారు. దీన్ని బట్టి ఇక్కడ సాధారణమైన మనుషుల జీవితం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం ఒక మనిషి సర్వైవ్ అవ్వడానికి అతనికి రోజుకు 600 గ్రాముల ఆహారం తప్పనిసరి. కానీ నార్త్ కొరియాలో 400 గ్రాములు మాత్రమే ప్రతి మనిషికి అందుతుంది. అయితే 2019లో క్రాప్ షార్టేజ్ కారణంగా ఆహారాన్ని 300 గ్రాములకు తగ్గించేశారు. తగినంత ఆహారం లేకపోవడం మూలంగా అక్కడ నివసిస్తున్న పేద ప్రజలు పురుగులను, చెట్ల ఆకులను ఇలా ఏది పడితే అది తింటూ కడుపు నింపుకుంటున్నారు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అడిక్షన్. 2014 రిపోర్ట్ ప్రకారం నార్త్ కొరియాలో 45,69,000 మంది అడల్ట్స్ మరియు 1,67,000 మంది పిల్లలు ప్రతిరోజు తంబాకు వాడుతూ ఉన్నారు. మరియు ఇక్కడ 50% కంటే ఎక్కువ మంది స్మోకింగ్ మరియు డ్రింకింగ్ అలవాట్లు కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అవి చాలా తక్కువ ధరకే లభిస్తూ ఉంటాయి. మరియు ఇక్కడ ప్రజల జీవితం కఠినంగా ఒత్తిడితో కూడుకుని ఉండటం కారణంగా ప్రజలు వీటికి అలవాటు పడుతున్నారు. నార్త్ కొరియాలో ఒక సిగరెట్ ప్యాకెట్ కేవలం $7 లభిస్తుంది. మరియు ఇక్కడ అత్యంత చవక అయిన కవోలియంగ్ అనే చైనీస్ లిక్కర్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ లిక్కర్ తక్కువ ధరతో పాటు స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇందులో 38 నుంచి 63% ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది. కానీ చాలామంది నార్త్ కొరియా ప్రజల దగ్గర దీన్ని కొనుక్కుని తాగే అంత డబ్బు కూడా లేదు. ఇంట్లోనే పొటాటో మరియు కార్న్తో ఇల్లీగల్ పద్ధతిలో ఆల్కహాల్ను తయారు చేసుకుంటూ ఉంటారు. దీనిని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ సాఫ్ట్ డ్రింక్ లాగా తాగుతూ ఉంటారు. నార్త్ కొరియాలో 18 సంవత్సరాల లోపు వయసున్నవారు ఆల్కహాల్ తాగకూడదు. కానీ అక్కడ ఉన్న ప్రభుత్వానికి BTS మరియు ఫారిన్ మూవీస్ లాంటివే పెద్ద క్రైమ్స్గా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ తాగుతున్న పిల్లలను అంతగా పట్టించుకోదు ఆ ప్రభుత్వం. నార్త్ కొరియన్ ప్రిజన్ క్యాంప్స్. నార్త్ కొరియాలో K-పాప్ మ్యూజిక్ విన్నా, లేదా అమెరికన్ సినిమాలు చూసినా, లేదా దేశం నుంచి పారిపోవాలని చూసినా, లేదా మంటల్లో సుప్రీం లీడర్ల ఫోటోలను వదిలేసి మీ ప్రాణాలతో పాటు మీ పిల్లల ప్రాణాలను కాపాడుకున్నా, ఇలాంటి పెద్ద పెద్ద నేరాల వల్ల కూడా మీకు మరణశిక్ష పడలేదంటే ఇక్కడ మీరు సంతోషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని తర్వాత మీరు దేశంలో మారుమూల ప్రాంతాలలో ఉన్న భయంకరమైన ప్రిజన్ క్యాంప్స్లో మీ జీవితం మొత్తం గడపాల్సి ఉంటుంది. ఈ క్యాంప్స్ ఐసోలేటెడ్ దేశంలో ఉన్న మరో ఐసోలేటెడ్ ప్రాంతాలు. ఈ ప్రిజన్ క్యాంప్స్లో దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది బందీలుగా ఉన్నారు. వీరు ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు రకరకాల కన్స్ట్రక్షన్ మరియు మైనింగ్ పనులలో వెట్టి చాకిరీ చేస్తూ ఉంటారు. అయినా కూడా వీరికి చాలా తక్కువ ఆహారం పెడతారు. మరియు ఈ క్యాంప్స్ చూడ్డానికి చాలా భయంకరంగా కూడా ఉంటాయి. చాలా సమయాల్లో సరైన ఆహారం లభించక న్యూట్రిషన్ లోపం వల్ల ఈ క్యాంప్స్లోనే చాలామంది ప్రాణాలు వదిలిస్తూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఖైదీలను ఫిజికల్గా మరియు మెంటల్గా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఈ క్యాంప్స్లో ఎవరైనా తిరగబడితే వారికి ఒకే ఒక శిక్ష ఉంటుంది, అది మరణశిక్ష. దొంగతనం చేసినా, ఇక్కడి నుండి పారిపోవాలని చూసినా, 3 కంటే ఎక్కువ మంది కలిసి మాట్లాడినా, పారిపోవడానికి ప్లాన్ వేసినా, లేదా వేరే వాళ్ళు పారిపోవడం చూసి కూడా రిపోర్ట్ చేయకున్నా ఇక్కడ ఒకే శిక్ష, అది మరణశిక్ష. నార్త్ కొరియా నుంచి అమెరికాకు పారిపోయిన షింగ్ డాంగ్ యుక్ అనే వ్యక్తి ఈ క్యాంప్స్లోనే పుట్టాడు. చిన్నప్పటి నుండి ఈ క్యాంప్స్లో ఉండడం కారణంగా ఇతనికి బయటి ప్రపంచం గురించి ఏమాత్రం తెలియదు. అసలు ఇతనికి నార్త్ కొరియా తప్ప వేరే దేశం ఉందని కూడా తెలియదంట. ఇతనికి కేవలం ఆకలి, బాధ ఈ 2 మాత్రమే తెలుసు. ఇతను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ క్యాంప్స్ చాలా భయంకరమైనవి అని చెప్తూ ఓ ఇన్సిడెంట్ని చెప్పాడు. ఒక అమ్మాయి ఆహారం దొంగిలించినందుకు ఆమెను భయంకరంగా కొట్టి చంపేశారంట. మరియు అంతేకాదు, ఇతని అమ్మ మరియు తమ్ముణ్ణి కూడా ఏదో నిబంధనను ఉల్లంఘించినందుకు అతని కళ్ళ ముందే వారిద్దరిని షూట్ చేసి చంపేశారంట. ఈ క్యాంప్స్లో పెళ్లిళ్ళు కూడా చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం ఇలాంటివి ఏముండవు. ఇక్కడ అధికారులు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలి. ఆ రోజు నుంచి వారిద్దరు భార్యాభర్తలు అవుతారు. 2019లో నార్త్ కొరియా ప్రభుత్వం ఓ టీవీ ఛానల్లో ఎవరైనా మీ చుట్టుపక్కల జరిగే ఇల్లీగల్ పనులను మా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేస్తే వారికి $6 నుంచి $7 రివార్డ్ ఇస్తామని ప్రకటించింది.
$6 నుంచి $7 అంటే నార్త్ కొరియా ప్రజలకు అది చాలా పెద్ద అమౌంట్. కానీ అయినా కూడా ఎవ్వరూ ఈ ఇల్లీగల్ పనుల గురించి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇల్లీగల్ పనులు చేస్తున్నవారే. ఎందుకంటే ఇలా చేయకపోతే వారు తినడానికి కూడా ఏముండదు. అలాగే ఇల్లు గడవడం కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి దాదాపుగా అందరూ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఒకరిపై ఒకరు రిపోర్ట్ చేసుకోలేరు. ఇక్కడి ప్రజల జీవితం ఎంత కఠినంగా ఉంటుందంటే వారు తమ జీవితం మొత్తం డిప్రెషన్ మరియు ట్రోమాతో జీవనం సాగిస్తూ ఉంటారు. తమ కళ్ళ ముందే తమ కుటుంబ సభ్యులు ఆకలితో మరణించడం చూస్తూ ఉంటారు, లేదా గవర్నమెంట్ చేసే అత్యాచారాలకు బలవుతూ ఉంటారు. నార్త్ కొరియా నుండి ఎలాగోలా తప్పించుకున్న వాళ్లకు ఇప్పటికీ కూడా ఆ భయంకరమైన దేశం యొక్క జ్ఞాపకాలు పీడకలల్లా వెంటాడుతూనే ఉన్నాయి. అలా నార్త్ కొరియా నుండి తప్పించుకుని బయటపడిన వారు చెప్పిన విషయాలు నేను ఈ వీడియోలో కొన్ని మీతో పంచుకున్నాను. ఇంకా వెలుగులోనికి రాని కథలు ఇంకెన్నో ఉన్నాయి. అవి కాలక్రమేణా బయటకు రావచ్చు, లేదా నార్త్ కొరియాలోనే ఆ చీకటి దేశంలోనే శాశ్వతంగా సమాధి కావచ్చు. ఇదంతా చూసిన తర్వాత భారతదేశం లాంటి ఒక మంచి దేశంలో, ఒక గొప్ప దేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టం అనిపిస్తుంది కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.